ముందుగా నా పేరు రామయ్య వెంకటరావు. నేను చెన్నాపోతురాజు గారిని పరిచయం చేసేటువంటి కార్యక్రమం నాకు ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఇక్కడ 2 డివిజన్లు ఉన్నాయండి. ఇక్కడ సేవా కార్యక్రమాల్లో కూడా క్లాసు మాస్, ఇప్పుడు వరకు జరిగేంత క్లాస్, ఇప్పుడు జరుగుతున్న మాస్. క్లాస్ అంటే ఏంటంటే అది సాహిత్యం కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవి జరిగినాయి, మిగతా కూడా క్లాస్. ఇది మాస్. మాస్ అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆవులకి మేత పెడతారు, రోడ్ల మీద భోజనాలు పెడతారు. ఎక్కడన్నా ఫంక్షన్లో జరిగినప్పుడు మిగిలితే తీసుకెళ్లి ఆత్మహత్యలు అందిస్తారు. అనాథ శవాలకు ఎవరు కూడా దిక్కు ముక్కు లేనటువంటి వాళ్ళని తీసుకెళ్లి అక్కడ తగలబెడుతుంటారు. అందుకే నేను మరో విధంగా అనుకోవద్దు అంటే, అందుకని నేను మాసన్నా. ఎందుకంటే సమయంతో పర్లేదు, అర్ధరాత్రి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలు లేకుండా పెట్టాను. ముందుగా చెన్నాపోతురాజు గారు శావల్యాపురం మండలం వినుకొండ అంటే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి శావల్యాపురం మండలంలో ఎప్పుడు పుట్టారో తెలియదు. సుమారుగా కాంతావారిపాలెం అనేటువంటి ఊళ్ళో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడంటే 1970 కూడా అనేది కూడా తెలియదు. ఎందుకంటానంటే వాళ్ళ అమ్మగారిని అడిగాడంటే, అమ్మ నేను ఎప్పుడు పుట్టానంటే, అరే అబ్బా ఎప్పుడు తుఫాను వచ్చినట్టుంది, ఆ తుఫాను అట్టిగా అట్టిగా పుట్టారా కరెక్ట్. అంటే నా పుట్టినరోజు కూడా అంతే. మీరు అమ్మ నేను ఎప్పుడు పుట్టారంటే మా అమ్మ చెప్పేది, అబ్బాయి కొండపాటు తిరణాలి గుర్తు అటు ఇటుగా ఉంటుందిరా, అప్పుడు పుట్టారా అన్న మా అమ్మ. కొండపాటు తిరణాలు ఒకసారి మార్చిలో వచ్చింది, ఒకసారి ఏప్రిల్లో వచ్చింది, ఒకసారి మేలో వచ్చింది. ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు. సరే, ఇది పోతే శావల్యాపురం మండలంలో మామూలు అందరిలాగా పుట్టాడు. అందులో కూడా మంచి పెద్ద కుటుంబంలో పుట్టాడు. 4 అమ్మలు. వాళ్ళ మా అమ్మ పేరు శేషం గారు, వాళ్ళ తండ్రి గారి పేరు బ్రహ్మ గారు. అదేవిధంగా వాళ్ళు తోబుట్టులు 4 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు. వాళ్ళలో మనవాడే పెద్దవాడు చెన్నాపోతురాజు గారు. అందరిలాగానే కష్టపడి చదువుకొని గుంటూరు వచ్చి చదువుకుందాం అనుకుని వచ్చాడు. అక్కడ పెద్దగా, ఎందుకంటే ఆయన మనసులో సేవ చేద్దామనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి పెద్దగా చదువు అయినా ఏమన్నా దాని ముఖాలు లాంటిది ఏముంది, సేవా కార్యక్రమం ఉంది. ఏదైనా మంచి సేవ చేయాలంటే ఏం కావాలి, డబ్బు కావాలి. ఇప్పుడే చెప్పాడు మన స్పీకర్ శ్రీమన్నారాయణ గారు బిడ్డలో ఆయన మాట్లాడుతుంటే గంటకాలు 2 గంటలు 4 గంటలైనా సరే ఎక్కడ ఊరుబాటు పడకుండా వాటిని మాట్లాడేటువంటి భాష పెద్దవాళ్ళకి అని అనుకుంటారు. కానీ అది శ్రీమన్నారాయణ గారి సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఎంత చక్కగా మాట్లాడతారో, ఆ నమ్మకం ఎవరిని ఎదుర్కోవాలని నొప్పించుకుంటూ బ్రహ్మాండంగా మాట్లాడతారు. అటువంటి వాళ్ళని ఏదైనా కూడా చెన్నాపోతురాజు గారి సేవా కార్యక్రమంలో ఒక్క విషయం చెప్పాలి. అది ఈ యొక్క అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది ఎక్కడ కుళ్ళు పోస్తుందంటే, ఒక రకంగా చెప్పాలంటే బృందావన గార్డెన్ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి అన్నమయ్య పార్క్ అనేటువంటి చోట అది కుళ్ళు పోస్తుందని చెప్పాలి. కారణం, ఉదయాన్నే 6 గంటల వాకింగ్ వచ్చేటువంటి వాళ్ళు ఆ వాకింగ్ ట్రాక్కి అదృష్టం చేస్తూ వేములపల్లి విప్లగారనే ఆయన సెక్రటరీగా ఉన్నాడు. నేనేమో కారణాంతరాల వల్ల ఊరి బయటకి వెళ్ళా, గవర్నమెంట్ ఊళ్ళోకి వెళ్ళా. సరే, అక్కడికి వెళ్ళారు. అక్కడ కానీ అప్పుడప్పుడు నేను కూడా ఎగ్జిక్యూటివ్ పడిన మెంబర్ని, దానికి వస్తూ ఉండేవాడిని. ఎట్లయితే విప్లగారు కానీ చెన్నాపోతురాజు గారు కానీ ఎట్లయినా కలవడం, దాని కార్యక్రమంగా చేయాలనుకున్నారు. ఈ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి దానికి ముందు వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ట్రిపులార్ అని పేరు పెట్టారు. కానీ ట్రిపులార్ అంత బాగాలేదు. ఎందుకంటే అప్పుడే ట్రిపులార్ అనేటువంటి కార్యక్రమం నోటిఫికేషన్ అవార్డు కోసం తిరుగుతున్నటువంటి రోజు ఏంటంటే ట్రిపులార్ అంటే ఏదైనా రఘురామకృష్ణరాజు అని చెప్పి నేను కూడా సరదాగా అన్నాను. అని అంటే తర్వాత ఒక మంచి శుభముహూర్తాన వెంగళపాలెంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ పెట్టారు. ఆ రోజు మొట్టమొదట మన వేములపల్లి విఠల గారి భార్య శ్రీమతి యశోద గారి పేరు మీద ఆ రోజు అమ్మాయి పుట్టినరోజు. ఆ రోజు మొట్టమొదటిగా 25,000 రూపాయలు ఇచ్చి, అది ఒక ప్రథమంగా 25,000 రూపాయలు వారు ఇవ్వడం. ఆ రోజు అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి కట్టడం జరిగింది వెంగళపాలెంలో. ఆ రోజు కూడా నేను ఇదే విధంగా మైక్ తీసుకొని కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చెన్నాపోతురాజు గారి గురించి చెప్పాలంటే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ముందు అనాథ సేవలు కాల్చడంలో కానివ్వండి, అనాథ సేవలు కాల్చేటప్పుడు వారిని చూస్తే ఏదో పంటపాటు తిన్నాళ్ళకి వెళ్ళినప్పుడు మంచి హుషారుగా ఉంటారు. వాళ్ళు కూడా అంతే జనాలు పెట్టుకుంటూ ఉంటారు. వీరికి వాళ్ళు రామలక్ష్మణులు లేకపోతే రామాంజనేయులు గారి ఇంకొక అతను ఉన్నాడు. వారితో పాటు ఇంకా చాలా
ప్రతి ఒక్కరు కూడా పేరు హీరో లాంటి వాడే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే పొద్దున్న వేసి ఆశీర్వదించడానికి తర్వాత వస్తారు. ఇక సేవ కార్యక్రమంలో వారికి ఇచ్చినటువంటి సందర్భంగా మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు రోటరీ క్లబ్ వికాస్ వారికి తెలియజేస్తున్నాం. సార్ మీరు పోకుండా కూడా నేను కూడా వికాస్ రోటరీ క్లబ్ మెంబర్ కానీ మెంబర్నే అయినా కూడా సరే టైం లేదంటున్నారు, లేకపోతే కాసేపు చెప్పేవాడిని. ఏమైనా చెన్నా భూదరాజు గారికి నా సొంతంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అవార్డు చెన్నా భూదరాజు గారికి కాదు నాకు వచ్చిందని కూడా నేను సంస్కృతిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మా ఒక్కరి కాదు, మాతో పాటు ప్రతి ఒక్కరు ఒకసారి